హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ కనక మహాలక్ష్మి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి. ఐవీఎఫ్ ప్లాన్ చేసుకున్న తర్వాత మనకు ఒక 1 month ప్రిపరేషన్ పీరియడ్ ఉంటుందండి. ఐవీఎఫ్ కి ముందు ఆ పీరియడ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో అవి మనం తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, 1 month ప్రిపరేషన్ పీరియడ్లో మీకు కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే విటమిన్ E, C, D అండ్ కోక్యూ టాబ్లెట్స్ అనేటివి ఇస్తాము. ఈ టాబ్లెట్స్ వల్ల మనకు రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అనేటివి తగ్గి మనకు ఎగ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అయ్యి ఐవీఎఫ్ అవుట్కమ్స్ అనేటివి బెటర్ అవుతాయి. అండ్ సెకండ్ థింగ్, వెయిట్. ఎవరైతే కొద్దిగా ఓవర్ వెయిట్ కానీ ఒబేస్ కానీ ఉన్నారో వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడం వల్ల మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ అయ్యి ఈ ఎగ్ క్వాలిటీ అనేది కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అట్లీస్ట్ ఒక 5 kgs ఇంప్రూవ్ అయినా కూడా రిజల్ట్స్ అనేటివి చాలా ఎక్సలెంట్ గా ఉంటాయండి. అండ్ ఆల్సో ఈ వెయిట్ వల్లనే, ఈ వెయిట్ ని చూసే మనము ఈ ఐవీఎఫ్ లో ఇచ్చే ఇంజెక్షన్స్ డోసేజ్ అవన్నీ కూడా క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎక్కువ వెయిట్ ఉంటే ఎక్కువ డోసేజ్ పడుతుంది, ఎక్కువ కాస్ట్ పడుతుంది ఐవీఎఫ్. సో మీరు వెయిట్ లాస్ అయితే మీకు ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడంతో పాటు డోసెస్, ఇంజెక్షన్ డోసెస్ అనేటివి కూడా తక్కువ పడతాయి అండ్ ఐవీఎఫ్ కాస్ట్ కూడా తగ్గుతుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి, మీకు ఏదైనా మెడికల్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా అవి కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. థైరాయిడ్, బీపీ, షుగర్స్ ఇవన్నీ కూడా బేసిక్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు హైపర్ టెన్సివ్, డయాబెటిక్ ఇలా ఉన్నట్లయితే ఎండోక్రైనాలజిస్ట్ ని కలిసి మీ లెవెల్స్ అనేటివి నార్మల్ గా తెచ్చుకోవాల్సిన అవకాశం ఉంటుంది. సో అవి తగ్గిన తర్వాతనే మీకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కంట్రోల్లో ఉండాలి మీ వాల్యూస్ అన్ని. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి మీ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్. సో మీ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అనేది అబౌట్ 10 ఉంటేనే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ HB% అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి మీరు ఐరన్ రిచ్ ఫుడ్స్ లైక్ ఫ్రూట్స్, నట్స్, వెజిటబుల్స్ ఇట్లాంటివి ఐరన్ రిచ్ డైట్ తీసుకుంటే మనకు హిమోగ్లోబిన్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి మేల్ పార్ట్నర్ కూడా వాళ్ళకు కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి స్పర్మ్ కౌంట్ కానీ క్వాలిటీ కానీ కొన్నిసార్లు ఇంప్రూవ్ అవుతుంది. సో దానివల్ల కూడా మనకు ఓవరాల్ ఐవీఎఫ్ అవుట్కమ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. థ్యాంక్ యూ.